హలో అండి అందరికీ, నేను మీ శిరీష. ఈరోజైతే రాగి క్లీన్ అయితే చేసుకుందామని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. పాతకాలంలో అయితే చింతపండు అండ్ ఇటుకల పొడి ఉంటుంది కదా, అవి దాంతో చేసేవాళ్ళు, క్లీన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంత టైం లేదు, రుద్దే అంత ఓపిక కూడా లేదు. కాబట్టి నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను. నేను వీక్లీగా క్లీన్ చేసుకుంటాను. కొద్దిగా పసుపు, పెరుగు, నిమ్మకాయ, తర్వాత ఈనో, ఈ మూడింటిని మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 10 మినిట్స్ దాకా అలాగే పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే అవి మంచిగా కలిపేసుకొని బాగుంటుంది కాబట్టి అవి 3 మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే పాతకాలంలో బాగా రుద్దేవాళ్ళు. ఇప్పుడైతే జనరేషన్లో అసలు ఉరుకులు పరుగులు జీవితాలు ఉన్నాయి కాబట్టి రాగిలో అసలు వాటర్ తీసుకోవట్లేదు చాలామంది. మేమైతే రెగ్యులర్గా తీసుకుంటామండి. రాగిలో వాటర్ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటాయి. ఇప్పుడైతే అన్నీ వచ్చేసాయి కాబట్టి మనం పాతకాల పద్ధతిలోనే వెళ్తేనే బాగుంటుందని మేమైతే రెగ్యులర్గా తీసుకుంటాము. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇలా అయితే ఒకసారి రుద్దేసుకున్న తర్వాత అంటే 5 మినిట్స్ దాకా ఇలాగే వదిలేయాలి. కాబట్టి ఇలా రుద్దేసుకున్నా నేనైతే. తర్వాత దీన్ని క్లీన్ చేసి మీకు చూపిస్తాను. చాలా మంచిగా అసలు నాకైతే నేను నమ్మలేకపోయాను. ఏదో అలా ట్రై చేశాను నేను, కానీ నిజానికి చాలా బాగా వచ్చేసిందన్నమాట. ఇప్పుడైతే ఇది మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎందుకంటే లిక్విడ్తో తర్వాత కడిగేసుకుంటే దీని మీద మనం పెరుగేసుకుంటాం కదా, జిడ్డు పోవాలి. కాబట్టి చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో. అసలు నేనైతే నమ్మలేకపోయాను ఫస్ట్లో అయితే. తర్వాత మీతో షేర్ చేసుకుందామని ఇప్పుడైతే చూపిస్తున్నాను. దీని మీద అయితే మా డాడీ నేమ్ కూడా కనిపించింది. అసలు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఒకప్పుడు నేమ్ కూడా కనిపించకపోయేది, ఇప్పుడైతే నేమ్ కూడా కనిపిస్తుంది. అంత క్లీన్గా వచ్చిందన్నమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ యూజ్ చేయండి. ఈ లిక్విడ్ యూజ్ చేస్తే మనకు బెనిఫిట్ చాలా వస్తుంది. ఎందుకంటే మంచిగా సువాసన వస్తుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ లిక్విడ్ యూజ్ చేసి కడగండి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేసి షేర్ చేసేయండి.